తిరుమలకు విష్ణు ఎందుకొచ్చాడో తెలుసా? ఒక మహర్షి చేసిన చిన్న పొరపాటు వల్ల లక్ష్మీదేవి వదిలి వెళ్ళిపోయింది. చాలా కాలం క్రితం దేవతలకు ఒక సందేహం వచ్చింది. బ్రహ్మ గొప్పవాడా, విష్ణు గొప్పవాడా, శివుడు గొప్పవాడా? సత్యం తెలుసుకోవటానికి భృగుమహర్షిని పంపించారు. భృగుమహర్షి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. అతను గర్వంగా ఉన్నాడు. శివుని దగ్గరికి వెళ్ళాడు. అతను కోపంగా ఉన్నాడు. చివరగా విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. విష్ణువు శేషశాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. భృగుమహర్షి పిలిచాడు. విష్ణువు స్పందించలేదు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కోపంతో విష్ణువు రుమ్మున తన్నాడు. విష్ణువుకు మెలకువ వచ్చింది, కాని కోపం రాలేదు. మహర్షి, మీ పాదం నొప్పిగా ఉందా అని అడిగాడు. ఆ మాట విన్న భృగుమహర్షి నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. అప్పుడే అతనికి అర్థమైంది ఎవరు గొప్పవారో. కాని లక్ష్మీదేవి ఆ దృశ్యం చూసింది. తన భర్తను తన్నిన పాదాన్ని విష్ణువు సేవించాడు. ఆ అవమానం భరించలేక లక్ష్మీదేవి కోపంగా వెళ్ళిపోయింది. దేవలోకం వదిలింది. భూలోకంలో ఒక సాధారణ అమ్మాయిగా జన్మించింది. పద్మావతి అని పేరు పెట్టారు. విష్ణువు లక్ష్మీదేవిని వెతుకుతూ భూలోకానికి వచ్చాడు. వెంకటాచల పర్వతంపై తపస్సు చేశాడు. చివరకు పద్మావతిని వివాహం చేసుకున్నాడు. ఆమె లక్ష్మీ అంశ మాత్రమే. అసలు లక్ష్మీదేవి ఇంకా తిరిగి రాలేదు. అందుకే ఇప్పటికీ తిరుమలలో స్వామి నిలబడి ఉన్నాడు, వెళ్ళిపోలేదు. ఎందుకంటే ఆయన ఇంకా ఎదురుచూస్తున్నాడు. తిరుమలకి వెళ్ళినప్పుడు కేవలం దేవుణ్ణి చూడకండి, ఆ కళ్ళలో చూడండి. లక్ష్మీదేవి కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రేమ కనిపిస్తుంది. తిరుమలలో స్వామి కళ్ళు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఎందుకంటే ఆయనింకా వెతుకుతున్నాడు. కమెంట్లో జై వెంకటేశ్వర టైప్ చేయండి. ఇలాంటి స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.